ఈరోజు అమరావతి రాజధానిని ఏదైతే ఎక్స్టెన్షన్గా చేయాలని పక్కన మండలాల్లో కూడా 11 గ్రామాల్లో ఇంకా కొన్ని 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి తీసుకుంటున్న నేపథ్యంలో అమరావతి రైతులుగా మాలో కొంచెం ఆందోళన ఆవేదన నెలకొన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో రైతు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మాకున్న సందేహాలని మాకున్న ఆవేదనని తీర్చాలనే తాపత్రయంతో ఆయన మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకున్న సందేహాలని నివృత్తి చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో పనుల్ని పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రానున్న నేపథ్యంలో ఎలా అయితే అమరావతి రైతులు 2014లో అందరూ సంఘటితంగా అందరూ కలిసిమెలిసి ఎలా అయితే రాజధాని కోసం భూములు ఇచ్చారో, అమరావతికి ఆపద వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఎలా అయితే సంఘటితంగా అమరావతిని కాపాడుకున్నారో, ఈరోజు కూడా అమరావతి పనుల్ని తిరిగి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి అంతే సంఘటితంగా అందరూ ఈ సభను విజయవంతం చేయాలని, అమరావతి రైతులే ముందుండి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాలని ఆయన మమ్మల్ని కోరటం జరిగింది. మేము కూడా సంతోషంగా మేమందరం కూడా దానికి సమ్మతమని చెప్పడం జరిగింది. అమరావతి రైతులందరం కూడా ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ తిరిగి పనులు పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఆ రోజు ఎలా అయితే వచ్చి అన్ని జీవనదుల నుంచి పవిత్ర నదుల నుంచి మట్టి నీరు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని పునీతం చేశారో, ఈరోజు ఆ మట్టిలోని మహిమే అమరావతిని కాపాడుకుంది. ఆ మహిమ వల్లే ఈరోజు ఇంటి నుంచి గడప దాటని మహిళలందరం కూడా 5 ఏళ్లుగా ఇంతలా పోరాటం చేసి అమరావతిని కాపాడుకున్నాము. ఇక మీదట అమరావతిని పనులు పునఃప్రారంభమయ్యాక కూడా అదేవిధంగా అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందని చంద్రబాబు నాయుడు గారు మీద అంత నమ్మకం ఉంచాం. కాకపోతే ఇక్కడే ఇంకా ఏది కూడా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కానీ కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ గత ప్రభుత్వం క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సాల్వ్ అవ్వలేదు. అవి సాల్వ్ అవ్వకుండానే కొత్త పూలింగ్కి వెళ్తున్నారు ఏంటి అనేది మాకు సందేహాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈరోజు అవన్నీ మమ్మల్ని సపరేట్గా పిలిచి మీటింగ్ పెట్టి క్లియర్ చేయడం అనేది నిజంగా మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మాకు తగిన విలువని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారని మేము భావిస్తున్నామండి. అమరావతి అభివృద్ధి ఇక అమరావతి 2.0గా వస్తుంది. ఇంకెవరు ఆపలేరు అమరావతి అభివృద్ధిని అనేది మేము భావిస్తున్నాము. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, రైల్వే జోన్స్ రావాలి, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అనేవి కూడా వస్తాయి. అమరావతి అనేది మహానగరంగా ఉండాలి. 1 కోటి మంది పైగా జనాభా ఇక్కడికి రావాలి. అప్పుడే ఇది మహానగరం అవుతుంది అని ఆయన మాకు సూచించడం జరిగింది. మేము అందరం దానికి సమ్మతించాము.